పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పట్టుకుని జనసేన స్టాండ్ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందండి, ఓట్లు చీలి వైసీపీ వాళ్ళు గెలుస్తారు. పొరపాటు వాళ్ళు విడిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారో, ఎక్కడ గెలుస్తారో అన్న భయంతో కలిసి ఉంటా ఉన్నారు సార్. బీఫామ్లు ఇవ్వకపోతే ఈ పార్టీలో మేము ఉండము, ఉండాల్సిన అవసరం లేదు, మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని అదేదో ఒక సామెత చెప్పినట్టు ఉన్నది బాయ లేనిపోయిన సీనంతా నెత్తి చుట్టుకుందనే విధంగా అక్కడ జీడిపప్పు మీరు తిని జిలేడిపప్పు మాకిస్తారేటి, ఏ శనగపప్పుకి ఏడిసి వస్తారేంట్రా. జనసేనని ఈడ్చి కొడితే ఎక్కడికో పోయి పడింది. రకరకాల జెండాలు మోయడానికి కూలీలుగా మాత్రమే మిగిలిపోతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఒక రాజకీయ బ్రోకర్ గాను, రాజకీయ జోకర్ గాను చూస్తున్నారు సార్. ప్రజలైతే ఇచ్చిన మాట అంటే ఈ రోజు ఏదైతే మాట్లాడతాడో రేపు అదే స్టేట్మెంట్ ఉండదు. అంటే పూటకు ఒక స్టేట్మెంట్ పక్క రోజు దాని మీద నిలబడేటువంటి పరిస్థితులు లేవు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు సార్? ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి అన్నాడు, పెట్టారా? మరి ఆ సుగాలి ప్రీతి ఆ చిన్న బిడ్డకి ఏమైనా న్యాయం చేయగలిగారా? 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పారు. దాంట్లో అట్లీస్ట్ ఆ 30,000 పక్కన పెడితే ఆ 3,000 మంది అమ్మాయిలు ఆచూకీ అయినా తెలుసుకున్నాడా? ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వడంలో అంటే కేవలం ఈయన ఎవరితో అయితే పొత్తులో ఉంటాడో వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా గందరగోళం గురి చేస్తూ యువతని తప్పుదారి పట్టిస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే పవన్ కళ్యాణ్ గారి నైజం. ఇది అందరికీ ఒక క్లారిటీ ఉన్నటువంటి విషయమే. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగానే మేము 2024లో కాకుండా ఈసారి మాత్రం మాకు ఎక్కువ సీట్లు కావాలి, కింద జనసేన పార్టీ నాయకులు, లోకల్ గా ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కోరుకున్న విధంగానే ఈ ఎన్నికల్లోకి వెళ్తామని చెప్తున్నాడు. మరి వాళ్ళందరూ 2024లో కూడా కోరుకున్నారు కదా, అట్లీస్ట్ ఒక 50 స్థానాలు 60 స్థానాల్లో పోటీ చేయమని. మరి ఆ రోజు ఎందుకు ఈయన పోటీ చేయలేదు? ఆ రోజు మాత్రం రాష్ట్ర ప్రజల సంక్షేమం అనే ఒక పెద్ద భారీ మాట ఒకటి మాట్లాడాడు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే మాకు ప్రత్యేక ఎజెండా తప్ప ఇంకేది లేదు, ఓట్లు నేను చీలనివ్వను అని చెప్పాడు. మరి ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఓట్లు చీలిపోయినా పర్వాలేదు, మా జనసేన పార్టీ నాయకులకు మాత్రం వాళ్ళు సంతృప్తి పొందితే చాలు అనే విధంగా స్టేట్మెంట్ పాస్ చేశారు సార్. అంటే ఇక్కడ మనం క్షుణ్ణంగా ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తోటి విభేదాలు అంతర్గతంగా మొదలయ్యాయి అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో ఎక్కడ కూడా ఈయన హాజరు కాకపోవడం, ఏదైనా హాజరు కాలేదు ఏంది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన అనారోగ్యంతో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు, లేదంటే సర్జరీకి ముంబైకి వెళ్ళారు, లేదంటే హైదరాబాద్ హాస్పిటల్కి, ఇట్లాంటి వార్తలు మనం వింటున్నాం తప్ప అంతర్గతంగా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి చెడిపోయింది అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది సార్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటువంటి ప్యాకేజీలు ఏమైనా పర్సంటేజీలో ఏమైనా విభేదాలు వచ్చాయేమో. ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారు కాబట్టి బీజేపీ నుంచి ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఏమైనా అందుతుందేమో అనే విధంగా ఆయన నిన్న ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ అయితే దానికి కరెక్ట్ గా యాప్టెడ్ గా ఉంది సార్. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు జనసేన పార్టీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయబోతున్నాయి సార్. ఎలా అంటే ఎవరైతే ముందు నుంచి 2014 నుంచి కష్టపడ్డటువంటి జనసేన పార్టీ నాయకులైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు కూడా మాకు టికెట్ ఇవ్వకపోతే, బీఫామ్లు ఇవ్వకపోతే ఈ పార్టీలో మేము ఉండము, ఉండాల్సిన అవసరం లేదు, మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని అదేదో ఒక సామెత చెప్పినట్టు ఉన్నది బాయ లేనిపోయిన సీనంతా నెత్తి చుట్టుకుందనే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు బాధపడుతున్నారు. ఎవరికైతే ఈసారి బీఫామ్లు ఎవరైతే ఆశిస్తారో వాళ్ళకి బీఫామ్లు రాకపోతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిణామాలు, పరిస్థితులు ఈ రోజు జనసేన పార్టీలో స్పష్టంగా ఉన్నాయి. ఇది నేను గత సంవత్సరం నుంచి చెప్తున్నాను సార్. ఎందుకంటే నాకు స్నేహితులు, సన్నిహితులు చాలా మంది జనసేన పార్టీలో ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఇదే చెప్తా ఉంటారు, మాకు కానీ ఇప్పుడు సర్పంచ్గా కానీ లేదంటే కార్పొరేటర్గా కానీ టికెట్ ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా వైసీపీలోకి వచ్చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా ఈ విధంగా మెయింటెనెన్స్ చేయలేరు. ఒక గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, లేదంటే వాలంటీర్ వ్యవస్థలు వాళ్ళే చెప్పుకుంటున్నారు సార్. అంతర్గత వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు గత 5 ఏళ్ల పరిపాలన ఎంత బాగా ఉందనేది ఆ జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఏంటంటే పొరుగు బద్దేమో, పార్టీ మార్చే పొరుగు బద్దేమో, అరే నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ అన్నావు, నిన్న మొన్నటి దాకా జనసేన అన్నావు, ఇప్పుడేంద్రా మళ్ళీ వైసీపీలోకి వచ్చావు, నీ ఎగతాళి చేస్తానేమో ఉద్దేశంతో ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్ని ఒక కీ పాయింట్ గా పెట్టుకొని కూర్చున్నారు సార్. ఆశించిన వాళ్ళందరికీ బీఫామ్లు రాకపోతే ఒక వ్యక్తి ఒక్కడే ఒంటరిగా పోడు సార్, పోయేవాడు ప్రతి ఒక్కడు 100 మంది, ఒక 100 మందినో 200 మందినో బయట తీసుకుని వచ్చారు సార్ పార్టీ నుంచి. సో ఇది జనసేన పార్టీ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి ఎన్నికలు సార్.
అందుకే ఈయన ముందుగానే వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో, పార్టీలు మారిపోతారేమో, వాళ్ళందరినీ శాంతింపజేయడం కోసం ఒక స్టేట్మెంట్ వదిలేశాడు. 2024 ఏదైతే రూల్ ఉందో అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా నడవదు. బలమున్న ప్రతి చోట పోటీ చేస్తారు జన సైనికులు అంటూ ఏదో ఏదో తారాజువా విసిరినట్టుగా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నారండి. నాకు అర్థం కాక అడుగుతానండి, ఎంత పర్సంటేజ్ పోటీ చేస్తున్నారా? ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినారా? 30, 40, 50 ఇవ్వాల. బలమున్న ప్రతి చోట. బలమున్నా అంటే ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలం లేదు, ఎలా, హౌ ఇట్ పాసిబుల్? 30% 40% కేటాయించేసినారు అనుకోండి, ఆ 40% ద్వారా ఎక్కడెక్కడ నుంచో వాళ్ళు చూసుకుంటారు. మీరు బలమున్న చాట అంటూ మళ్ళీ హింట్ ఇచ్చేసినారు. అదే చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు, ఫ్లెక్సీలు కట్టుకోగానే బలం రాదు, బలమున్న చాటే పోటీ చేద్దామని. మీరు వచ్చి చెప్పగానే స్టేట్మెంట్ ఏమి మారిపోదు. అందులోనూ చాలా మంది జన సైనికులు ఏమనుకున్నారంటేనండి, గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కొడుకుల దగ్గర, వాళ్ళ కోడళ్ల దగ్గర, వాళ్ళ కూతుర్ల దగ్గర ఎక్కడెక్కడో అంటే బెంగళూరు, హైదరాబాదు, యుఎస్ లో అక్కడ ఉన్నారండి. ఎన్నికలు అయిపోయాక వచ్చారండి. ఆ పంచాయతీ ఎన్నికల్లో మనం బరిలోకి దిగాలి, మన బలం నిరూపించుకోవాలి అన్నారండి. అనగానే పాపం భార్యల మెడలో పుస్తల తాళ్లు తాకట్టు పెట్టేసి, పొలాలు తాకట్లు పెట్టేసి, డబ్బులు ఆగం చేసుకొని, కేసులు వేయించుకొని ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినారండి. ఆగం భాగం అయిపోయినారండి. జనసేన మొత్తం చాలా ఇబ్బందులు పడిపోయినారండి. అప్పట్లో ఆ కొట్లాటలు కూడా చాలా దారుణంగా జరిగినాయండి. ఆయన మాత్రం వాళ్ళ టీడీపీని మాత్రం శ్రేణుల్ని సెక్యూర్ చేసుకున్నారు. వద్దొద్దు, ఇప్పుడు ఈ టైంలో జగన్ గారితో మనం ఎదుర్కోలేము, మీరు ఆర్థికంగా నష్టపోతారు, కేసులు వేయించుకొని మీరు ఇబ్బంది పడతారు అంటూ వాళ్ళ శ్రేణులను ఆయన ఆపుకున్నారు. ఇతను మాత్రం తగ్గేదే లేరు, ఎవడొస్తాడరా రండి చూసుకుందాం, కర్రలా హాకీ స్టిక్లా రెండ్రా చూసుకుందాం, ఆనా కొడుకల్లా రైనా కొడుకల్లారా అంటూ స్టేట్మెంట్లు ఇచ్చి రెచ్చగొట్టేసి జనసేన వాళ్ళందరినీ ఇళ్ల నుంచి బయటికి తెచ్చారు. ఇచ్చి పోటీ చేశారు. ఓడిపోతారని తెలుసు, డబ్బులు ఆగమవుతాయని తెలుసు. అందుకనే తెలుగుదేశం వాళ్ళు కామ్ అయిపోయారు. మనం ఓడిపోయినా పర్లేదు, డబ్బులు ఆగం అయిపోయినా పర్లేదు, అధినాయకుడి కాదు కదా, చిన్న స్థాయి జన సైనికులు కదా, పోతే పోతారు అన్నట్టుగా పాపం వాళ్ళని ఊరి మీద వదిలిపెట్టారండి. అట్లా వాళ్ళు అల్లాడిపోయారు. ఇప్పుడు వారు కష్టపడి తెచ్చినటువంటి ప్రభుత్వం, వారి పాత్ర కీలకం, వారి ప్రమేయం వల్లే కూటమి సాధ్యమైంది. మరి వారి ప్రాధాన్యత ఏది అంటే బలం ఉన్న చోట అంటారు. ఎక్కడ బలం అండి? మా అధినాయకుడు చెప్పాడు ఈ టికెట్ మావాడికే ఇవ్వాలా, మొన్న మీరు పూర్తి చేసాడు, మావాడు పోటీ చేసాడు, మావాడికి ఎత్తాం, మా తెలుసు ఏం చేయాలో మేము పైన వాళ్ళు చెప్తాను, నువ్వు చెప్పుకోపో అని ఈసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అడ్డం తిరుగుతారండి. చాలా మంది అడ్డం తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. పంత నానాజీ గారికైనా, బొలిశెట్టి శ్రీనివాస్ గారైనా కొంతమంది గట్టి లీడర్లు ఉన్నారండి. సో ఇక్కడ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా బలోపేత అవడానికి గల బలమైన ఇద్దరు నాయకులు, కిలార్ రోసయ్య గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ లేకపోవడం వల్ల ఈ రెండు జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో, ఇక్కడ ఎవరు మరి వీళ్ళని బలోపేతం చేస్తారు? జిల్లా స్థాయి అధ్యక్షులుగా ఉండవలసిన వ్యక్తులు మరి ఎందుకు పక్కదోవ పట్టించారా, పక్కకు పెట్టారా? మహాన్యూస్ వంశీ గారు చెప్తున్నారులేండి ఈ మధ్య, అతను జగన్ నాయకుడా, జనసేన నాయకుడా అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నమ్మారా, నమ్మాల్సి వచ్చిందా? అందుకే బాలినేని వాసు గారిని పక్కన పెట్టారా కమిటీలో లేకుండా? లేకపోతే జనసేన వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటేనండి, కొంతమంది నాకు తెలిసిన వార్తలు, పవన్ కళ్యాణ్ గారి కనుక ఒకళ్ళ టికెట్ ఇవ్వకుండా టీడీపీ వాళ్ళకి ఇస్తే, అంటే ఏదో సర్పంచ్లకి వాటికి ఇస్తే, మేము మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం రజనీ గారు, ఆ పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకుని పోటీ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పట్టుకుని జనసేన స్టాండ్ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. దానివల్ల ఏమవుతుందండి, ఓట్లు చీలి వైసీపీ వాళ్ళు గెలుస్తారు, వైసీపీ వాళ్ళు గెలుస్తారు. సో ఒకటి, మనవాడికి టికెట్ ఇస్తే టీడీపీ కలిసి పని చేయాలి. ఎందుకు చేయరు? 21గా మనం తీసుకుని దాంట్లో 9గా మనకి, మిగతా అంతా వాళ్లేగా. వాళ్ళందరి కోసం 170 చోట్ల అందరూ పని చేయలే? అంటే పెద్ద పెద్ద వాటిలో మీరు జీడిపప్పులు మీరు తింట, మా కంచాల్లో వేరుశనగ పప్పులు చూసి ఏడిచి వస్తారేంటి? వేరుశనగ పప్పు కూడా తినకూడదు, జిల్లేడు పప్పు తిని చచ్చిపోమంటారేంటి? లేకపోతే జిల్లేడు పప్పు తినమంటారేంటి? జీడిపప్పు మీరు తిని జిల్లేడు పప్పు మాకిస్తారేంటి? ఏరుశనగ పప్పుకి ఏడిచి వస్తారేంట్రా? కూటమి ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా చాలా నియోజకవర్గాలు ఇంటర్నల్ గా టీడీపీకిను జనసేన క్యాడర్ కి పడట్లా. ఎక్కడికి వెళ్ళినా గొడవలే. ప్రతి చోట టీడీపీలో ఉన్నటువంటి క్యాడరు నాయకులే ఆధిపత్యం వహిస్తా ఉన్నారు. జనసేన వాళ్ళని ఎక్కడ, ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం వెళ్తా ఉన్నారు. జనరల్ గా ఇదే ప్రభుత్వం సార్, ఇంటింటికి కూటమి అని వెళ్ళాలి కదా. తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? బీజేపీ వాళ్ళు లేరా? జనసేన వాళ్ళు లేరా? ఇతరత్ర పార్టీలు లేవా? కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాము, ఇది టీడీపీ ప్రభుత్వం అని చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. చెప్పలేరు. కూటమి ప్రభుత్వం అనే కదా చెప్పుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని వెళ్ళాలి కానీ ఇంటింటికి తెలుగుదేశం ప్రభుత్వం అని ఎందుకు వెళ్తా ఉన్నారు? అక్కడే అర్థమవుతా ఉంది, జనసేనని ఈడ్చి కొడితే ఎక్కడికో పోయి పడింది. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న కింద ఉన్నటువంటి క్యాడర్ని పట్టించుకోవట్లా. పాపం ఇక్కడ అక్కడ నుంచి జనసేనలోకి వెళ్ళి దూరినటువంటి నాయకుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది.
ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పడిపోయింది. మరి లోకేష్ గారు అంత ఓపెన్ గా 80% ఆఫ్ సీట్ షేర్ అంతా కూడా టీడీపీకే ఇస్తాము అని అంటే, ఇక జనసేన ఎందుకు సార్ అసలుకి? అట్లీస్ట్ 40% ఉండాలి కదా సీట్ షేర్ అనేది. 40 దేవుడు ఎరుగు, 20 అని అంటే ఏం? ఆల్రెడీ మెయిన్ ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లోనే వీళ్ళకి దిక్కులేదు. ఆ వచ్చిన 20 సీట్లు చాలు, 26 సీట్లు చాలు అని చెప్పేసి కాళ్ళు ముడుచుకొని సరిపెట్టుకొని ఆ సీట్ల వరకే పోటీ చేశారు. ఆ రోజే ఫైట్ చేసి ఉండొచ్చుగా పవన్ కళ్యాణ్ గారు, ఇవి గెలిస్తే చాలులే, ఏదో మంత్రి మనకి ఇచ్చేస్తారు, అంతటి వరకు సరిపెట్టుకుందాం, ముఖ్యమంత్రి ఎలాగో మనం అవ్వలేము అని చెప్పేసి ఆయన ఆ రోజే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆయన దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మరొక్కసారి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. మరొక్కసారి జనసేనలో ఉండేటువంటి క్యాడరు రకరకాల జెండాలు మోయడానికి కూలీలుగా మాత్రమే మిగిలిపోతారు. ఏ రోజు కూడా జనసేన పార్టీ ఆధిపత్యం వహించదు, పెద్ద పెద్ద పదవులు అధిరోహించలేరు. ఎంతసేపటికి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పదవీ ప్రోటోకాల్, మిగిలిన క్యాడర్ అంతా కూడా ఎలక్షన్స్ టైంలో జెండాలు మోయడం, ఆహా పవన్ కళ్యాణ్ గారు, ఓహో పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ జనసేన అనడం తప్ప ఇక దేనికి కూడా వాళ్ళకి స్కోప్ లేదు, అవకాశం లేదు. ఏ పదవి కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అన్ని పదవులు, ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఎంతవరకు జనసేనకి ఇచ్చారు సార్ ఈ మధ్య కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? మెయిన్ పదవులు, గుళ్ళల్లో పదవులు కానివ్వండి, చైర్మన్ పదవులు కానివ్వండి, అన్ని కార్పొరేషన్స్ లో పదవులు కానివ్వండి, ఎక్కువ శాతం చైర్మన్లు అందరూ కూడా టీడీపీ వాళ్ళే ఉంటారు. ఏ డైరెక్టర్లో మెంబర్లో జనసేన వాళ్ళకి పడేశారు. ఇక్కడే అర్థమవుతా ఉంది, ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జనసేనతో అవసరం తీరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారితో అవసరం తీరిపోయింది. నీ మొహాన్ని ఏదో కొంచెం ప్రోటోకాల్ ఇచ్చేస్తున్నాము, ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాము, 5 స్టార్ 7 స్టార్ రేటింగ్ లో ఉండేటువంటి లైఫ్ ని నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎంజాయ్ చేయి, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఆయన అదే చేస్తా వచ్చారు 2.5 సంవత్సరం నుంచి. ఇప్పుడు క్యాడర్ మళ్ళీ ఎంటబడి తంతారన్న భయంతో మేము సెపరేట్ గా పోటీ చేస్తాం, ఈసారి మా సీట్లు మాకే ఉంటాయి, 2024 ఫార్ములా వర్తించదు అని అంటే, వీళ్ళ ఇష్టానికి 24లో ఒక ఫార్ములా, 26లో ఒక ఫార్ములా, రేపు 29లో ఇంకే ఫార్ములాను. పవన్ కళ్యాణ్ గారికి జనరల్ గా స్టెబిలిటీ ఉండదు సార్, ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఆ 20% కూడా పూర్తిగా ఇస్తారో లేదో అన్న భయంతో, మరి ఇన్ని రోజులు పార్టీకి సర్వీస్ చేసి రేపు లోకల్ బాడీలో సీట్లు ఆశిస్తున్నటువంటి క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం సెటిల్ చేయడానికి పాపం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని మేము అనుకుంటాం. సార్ ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు కానీ కూటమి కానీ ప్రేమతో ఉంటాయి సార్, కానీ ఈ కూటమి, ఈ ఎన్డీఏ కూటమి మా నాయకుడి మీద భయం మీద ఉన్నాయి. పొరపాటున వాళ్ళు విడిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారో, ఎక్కడ గెలుస్తారో అన్న భయంతో కలిసి ఉంటా ఉన్నారు సార్. ఈ భయంతో వాళ్ళు కలిసే పోటీ చేస్తారు. వాళ్ళలో చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ గారు ఏమన్నా గత అసెంబ్లీలో ఇచ్చినట్టు ఫార్ములా 80% టీడీపీ, 15% జనసేన, 5% బీజేపీ చేస్తా ఉన్నారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అవన్నీ అసెంబ్లీ వరకే, మాకు లోకల్ బాడీస్ లో మేము ఇంకా ఎక్కువ కోటా మాకు రావాలి, మేము బలంగా ఉన్నామని వాళ్ళు కొట్లాడుకున్నారు సార్. చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్. మీరు కూడా పెద్దలు, మీకు కూడా అనుభవం ఉంటుంది. ఏ డిప్యూటీ సీఎం అయినా వరుసగా 3-4 కేబినెట్ సమావేశాలు గైర్హాజరు అవుతారా సార్? ప్రతిసారి వాళ్ళు చెప్పే రీజన్ ఏంది సార్? అస్వస్థత, ఆరోగ్యం బాగలేదు. ఇదే కదా సార్. మీలో లొకలొకలు ఉండి మీరు అలిగి రాకుండా దానికి అనారోగ్యం కారణం చూపిస్తా ఉన్నారే. మీరు అనారోగ్యం ఉంటే సినిమాలు ఎట్ట చేశారు సార్? ప్రైవేట్ ఫంక్షన్కి ఎట్ట వెళ్తా ఉన్నారు? ఢిల్లీలు ఎట్ట తిరుగుతా ఉన్నారు? మీకు చంద్రబాబు నాయుడు వల్ల అసౌకర్యంగా ఉంది, మీకు రావాల్సిన కోటా రావటం లేదు, మీకు రావాల్సిన ఇతర అవకాశాలు మీకు దక్కట్లేదని మీరు అలిగి కేబినెట్ సమావేశానికి బాయ్కాట్ చేస్తా, మళ్ళీ ఎలక్షన్కి వచ్చేసరికి భయం సార్, ఎక్కడ మేము విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాం, మాటలు సాగమని చెప్పి ఎలక్షన్ వరకు మాకు కొన్ని సీట్లను బతికినాడు తెచ్చుకునే పరిస్థితి ఉందండి. గ్యారెంటీగా మేమైతే కూటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. వాళ్ళ ముగ్గురు కలిసి వస్తారని మేము రెడీగా ఉన్నాం. మేము ఒక్కరు వచ్చిన పోయినసారి అదే ఎన్నుకున్నాం, ఈసారి కూడా మా నాయకుడు సింగిల్ గానే రాబోతా ఉంటాం సార్. సెంట్రల్ లో బీజేపీ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ దెబ్బకి వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయటం, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏదైతే చట్టంగా మార్చే ఉద్దేశం డీలిమిటేషన్ బిల్లులో వెనకడుగు వేసిన పరిస్థితి ఉంది. దానికి తోడు అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వారు ఈ లోకల్ గా ఆంధ్రప్రదేశ్ లాంటి
రాష్ట్రంలో వచ్చి ఈ టీడీపీతో గొడవ పెట్టుకునే సెన్స్ లో వాళ్ళు లేరు సార్. ఇచ్చిన వరకు సర్దుకొని పోదాం అన్న ప్రయత్నంలోనే బీజేపీ ఉంది. ఒక జనసేననే మాకు బలం ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని నిన్న ఒక 11 మందితో కమిటీ చేశారు సార్. ఎక్కడెక్కడ బలంగా ఉన్నాము, ఏ ఏరియాలో మనం అడగాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలని నిన్న జరిగిన సమావేశంలో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు.